క్యాన్సర్ సంబంధించినటువంటి చికిత్స డయాగ్నోసిస్ కూడా క్యాన్సర్ సంబంధించినటువంటిది హై టెక్నాలజీ ఎక్స్రే రకరకాలుగా అన్ని కూడా ఈరోజు రేడియోలకు సంబంధించినటువంటి ఈ ల్యాబ్ని సొంతంగా లాస్ట్ ఇయర్ టెంకాయ కొట్టి ఓపెన్ చేసుకొని ఈరోజు కంప్లీట్ చేసుకొని ఆల్ ఎక్విప్మెంట్స్తో మరి ఈరోజు ప్రారంభించుకోవడం అనేది ప్రైవేట్ గొప్ప హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్గా ధీటుగా ఇవాళ మనం చేసుకోవడం అనేది చాలా సంతోషం. ఇది విస్తృతమైన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి సోషల్ మీడియాలో చాలామంది ఏదో పిచ్చి పిచ్చి ట్రోల్ చేస్తుంటారు, కానీ మన ఆరోగ్యం సంబంధించినటువంటిది రేపు మేము కూడా ఏమైనా సౌబతులు వస్తే కాపాడేటువంటిది ఒక దేవాలయం లాంటి హాస్పిటల్, ఒక దేవుని లాంటి డాక్టర్లు నర్సులు, దైవానికి ప్రతిరూపమైనటువంటి డాక్టర్లు కానీ నర్సులు కానీ వైద్య సిబ్బంది కానీ ఇంత గొప్పగా ప్రజల ప్రాణాలు కాపాడుకుంటూ రేయింబలు కష్టపడేటువంటిది ఒక భరోసా ఇచ్చేటట్లు హాస్పిటల్ ప్రతిష్ట పెంచేటట్లు చేయాలి. చిన్న చిన్న భూతద్దంలో పెట్టి దాన్ని చేస్తే భయపడతాం. ఇలా 20 డెలివరీల నుంచి 1000 డెలివరీ దాటిపోయినా మనం 80% నార్మల్ డెలివరీ చేస్తున్నాం. కనుక వైద్య రంగంలో ఈ దేశంలో అత్యధికమైన పేరు మార్పు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. అది తెలంగాణ వచ్చినందుకు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న వ్యక్తి సారథ్యంలో ఇలా తెలంగాణ ఉన్నందుకు, ఆ నాటి నాయకులు ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నందుకు, మేమందరం నాటి నుంచి వారు ఎంపీ ఉన్నందుకు ఇలా ఫస్ట్ మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం. సార్ మాకు ఇవ్వాలంటే మరి ఈ హాస్పిటల్ సరిపోతుంది మెడికల్ కాలేజ్, కానీ సార్ మాకు ఇంకొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేసుకుంటాం, ముందైతే ఇవ్వండి అని చెప్పి క్లోజ్ అయిన దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసుకొని మళ్ళీ 500 కోట్లతో కొత్త హాస్పిటల్ కట్టుకుంటున్నాం. అది కంప్లీట్ కాగానే దాన్ని సూపర్ స్పెషాలిటీ కంప్లీట్ చేసుకుంటాం. సూపర్ స్పెషాలిటీ చేసుకొని ఆంధ్ర కర్ణాటక నుంచి కూడా తెలంగాణలో హైదరాబాద్ కాదు మామూలు కూడా చూపించుకొని పోయామని వచ్చేటట్లు ఇక్కడ గ్యారెంటీ చేస్తాం. వైద్య సిబ్బంది ప్రమోషన్స్ వస్తాయి, ఎక్విప్మెంట్ జరుగుతుంది, జీతభత్యాలు కూడా అందరికన్నా అత్యధిక జీతభత్యాలు ఉన్నటువంటి రాష్ట్రం ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రమే. కనుక దాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మరి గతంలో ఉన్నటువంటి మార్పు రావాలంటే గతంలో ఉన్న చెడ్డ పేరు నేను రాను బిడ్డు సర్కార్ దవాఖానకు అనే స్థాయి నుంచి నేను ఓద బిడ్డు సర్కార్ దవాఖానకే అనేటట్లు చేయాలంటే అది మీ చేతుల్లోనే ఉన్నది. కనుక అందరికీ ఎన్నో అవకాశాలు దొరుకుతాయి రకరకాలుగా, కానీ మనుషుల ప్రాణాలు కాపాడేటువంటి అవకాశం కొందరికీ దక్కుతుంది. ఆ భగవంతుడు కొందరికీ ఇస్తాడు. పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యానికి ఈ జన్మలో మనిషిని బాగు చేయడానికి ఏదో ఒకటి ఆపరేషన్ చేయడము, దగ్గుమందు చేయడము, లేకపోతే టెస్టులు చేయడమో, ఊడడమో, చూడడమో, సేవ చేయడానికి మనిషి సేవ చేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని భగవంతుడు కలిగించినప్పుడు దాన్ని ఎవరైతే సార్థకత చేసుకుంటారో వాళ్ళు జీవితాలు సార్థకత ఉంటారు.